వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనిషికి ఖగోళ విజ్ఞానం అందినప్పటి నుంచి ఈ సువిశాల విశ్వంలో మానవుడు ఒంటరా కాదా అన్న విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కోటాను కోట్ల నక్షత్ర మండలాల్లో ఎక్కడో ఒక చోట జీవం ఉండకపోదా అని అన్వేషిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే భూమికి 70 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో అచ్చం భూమిలాగే ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఒక గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే K2-18b గ్రహం. భూమికి సుమారు 120 లైట్ ఇయర్స్ దూరంలో, అంటే 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ K2-18b మన భూమి కంటే 2.5 రెట్లు పెద్దది. ఇది లియో నక్షత్ర రాశిలో ఒక చిన్న రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ డ్యాన్స్ చేస్తూ తిరుగుతోంది. అవును, ఈ గ్రహం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇప్పటి వరకు మనిషి కనుగొన్న గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం కూడా సరైన హాబిటబుల్ జోన్లో లేదు. కానీ ఈ K2-18b గ్రహం మాత్రం సరైన హాబిటబుల్ జోన్లో ఉంది. అయితే ఈ గ్రహం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనిషి కనుగొన్న గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం కూడా సరైన హాబిటబుల్ జోన్లో లేదు. కానీ ఈ K2-18b గ్రహం సరైన హాబిటబుల్ జోన్లో ఉంది. ఇక్కడ హాబిటబుల్ జోన్ అంటే ఒక గ్రహంలో జీవం పుట్టడానికి తన సూర్యుడికి సరైన దూరంలో ఉండటంతో పాటు దానిపై నీరు ఉండే స్థితి అని అర్థం. అందులో భాగంగానే ఈ గ్రహం తన సూర్యుడికి సరైన దూరంలో ఉండటంతో పాటు ఈ గ్రహంలో నీళ్లు లిక్విడ్గా ఉండొచ్చని తేలింది. ఇక అందుకే జీవం పుట్టడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లానెట్ అని చెబుతున్నారు. 2015లో నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ఈ గ్రహాన్ని కనుగొన్నారు. అప్పటి నుంచి ఎన్నో పరిశోధనలు చేసి అక్కడ జీవం ఉండే అవకాశం ఎక్కువగా ఉందని ఇప్పుడు ఆధారాలతో సహా చెబుతున్నారు. ఇక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గ్రహం వాతావరణంలో డైమెథైల్ సల్ఫైడ్, డైమెథైల్ డైసల్ఫైడ్ అనే 2 సూపర్ రేర్ గ్యాస్లను కనుగొంది. ఈ గ్యాస్లు భూమిపై ఆల్గే లాంటి మైక్రోబయల్ జీవులు మాత్రమే రిలీజ్ చేస్తాయి. అయితే ఈ గ్యాస్లు భూమిపై కంటే వేల రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే K2-18bలో జీవం ఉండొచ్చని ఆధారం దొరికినట్లే. ఇక ఈ డిస్కవరీని లీడ్ చేసింది భారత సంతతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ మధుసూదన్. ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ టీంతో కలిసి ఈ డిస్కవరీని చేశాడు. అంతేకాదు K2-18b ఒక హైసీన్ వరల్డ్ కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే భారీ నీటి సముద్రం ఉండే ఒక గ్రహం అని అర్థం. ఇక గ్రహ వాతావరణంలో ఎక్కువ హైడ్రోజన్ ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా ఈ గ్రహంలో మైక్రోబయల్ జీవులు సముద్రంలో ఈదుతూ ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. కాకపోతే ఈ గ్రహంపై భూమిలాగా ఉపరితలం ఉందో లేదో తెలియదు. అలాంటి పరిస్థితిలో జీవం ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ భూమిపై ఉన్న జీవంతో పోల్చితే అది పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇంకా ఈ గ్రహం గురించి చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. K2-18b మీద జీవం ఏ స్టేజ్లో ఉంది? మనం భవిష్యత్తులో ఆ గ్రహాన్ని కాలనైజ్ చేయగలమా? అక్కడ మనిషి ఎలా ఉండగలడు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ సువిశాల విశ్వంలో జీవం ఉన్న ఒక గ్రహాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. భవిష్యత్తులో మనిషి ఏ గ్రహంలో జీవించే అవకాశం ఉందో లేదో త్వరలోనే తేలిపోనుంది. మరి ఈ గ్రహంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.